విజ్ఞానరత్నమాలిక భయమపి కిం విత్తమేవ సర్వేషాం. భయం అనేది ఏదయ్యా? సంపద. అష్ట సంపదలు భయమే. ఎందుకని? అందరు కప్పలే చెరువు నిండితే, తర్వాత మనకు అది పోయిన తర్వాత అన్నీ తిప్పలే. అంటే సంపదల్లో సౌకర్యాలు మనకు కావాలంటే సంపదలు ఉండాలన్నా. సంపదలు అతిగా వస్తే కూడా అతిగా ఆపదలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి సంపదలు ఉన్నా లేకున్నా మన అవగాహనల పైన ఉంటాయి సంతోషాలు అని అర్థం. మామూలుగా అయితే ఎక్కువ సంపద ఉంటే ఎక్కువ ఆపదలు ఉంటాయి. కా దుర్లభ నరాణం. కా దుర్లభ, దుర్లభమైనది నరాణం, నరులకు ఏది? హరిభక్తి, దైవభక్తి. హరిభక్తి అంటే దైవభక్తి. దైవభక్తి అందరికి వస్తుందా? వస్తుంది. ప్రయత్నం చేయాలి రాని వాళ్ళు అని అర్థం. అంటే కొంతమందికి మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయసి యతతామ సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత అని భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ కొద్ది మందో ప్రయత్నం చేస్తారో ఆ కొద్ది మందిలో ఏ ఒకడికో వస్తుంది సంపూర్ణమైన జ్ఞానం. నన్ను పట్టుకుంటాడు, నా అడ్రస్ పట్టుకుంటాడు అని అర్థం. కాబట్టి ప్రయత్నాలు చేయాలి మనం. మానవ ప్రయత్నం అంటే ఇదే, ఏదో కాదు. పాతకంచ కిం హింస. పాతకం అంటే ఏంది? హింస. అనవసరంగా ప్రతి ఒక్కరిని హింసిస్తే మాటలతో చేతలతో హింసించడమే పాతకం, పాపం. కోహి భగవత్ప్రియ స్యాత్. కోహి భగవత్ప్రియ. కహ భగవత్ప్రియుడు ఎవరు? యో అన్యం నోద్విజయేద్ అనుద్విగ్న. భగవత్ ప్రేమకు పాత్రుడెవరయ్యా? పరులను కలత పెట్టనివాడు, తాను చలించనివాడు. తాను కలత పెట్టుకోక ఇతరులను అనవసరంగా వెలితికి కలతకు గురి చేయకుండా తాను దారిని తాను సౌమ్యంగా జీవించువాడు అని భావం. సర్వసుఖానాం బీజం కిం. అన్ని సుఖాలకు, శాంతికి, ప్రశాంతికి బీజం, మూలమైనది ఏది అయ్యా? పుణ్యం. మంచి పుణ్యమే మనకు శాంతిని, ప్రశాంతిని ఇస్తుంది. దుఃఖమపి కుతః. దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? పాపాత్. పాపము నుండి, చెడు కార్యము నుండి దుఃఖం. అయినా నువ్వు అందరినీ దుఃఖపెడితే నిన్ను ఎవడో దుఃఖపెట్టకపోయినా నేను పెట్టానే నా దుఃఖం ఉంటుంది. అది వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? పెడతారు. కహ ఐశ్వర్యం. కహ ఐశ్వర్యవంతః కహ అని అర్థం. యహ కిల శంకరమారాధయేద్ భక్త్యా. ఐశ్వర్యవంతుడెవరయ్యా? ఈశ్వరుణ్ణి భక్తితో పూజించేవాడు. ఈశ్వరుడు ఎవరు? ఐశ్వర్యం కలిగినవాడు. ఐశ్వర్యం ఇచ్చేది పరమాత్మ. కాబట్టి సదా పరమాత్మ యందు మనం ముఖ్యంగా ఆసక్తి కలిగి ఉండాలి. ప్రధానమైన ఆసక్తి. మిగిలిన ఆసక్తులు కూడా ఉండాలి. కేవలం ఆసక్తి పెట్టుకుంటే సంపాదించేటట్లా, బతికేటట్లా. కాబట్టి ఈశ్వరుడే మనకు ఐశ్వర్యము. సాధుబలం కిం. సాధుబలం కిం. సాధువులకు బలం ఏది? దైవం. దైవభావమే వాళ్లకు బలం. భగవద్భావంతో వాళ్ళు బాధల్ని బోధలుగా గ్రహిస్తూ తేలికగా సంసార నామను నడుపుకుని ఆవలి తీరానికి వెళ్తారు. తనను ఆశ్రయించిన వాళ్ళు కూడా తీసుకెళ్తారు. కహ సాధు. మరి సాధువు ఎవరు? సర్వదా తుష్ట. ఎవడైతే సంతృప్తిగా సంతోషంగా జీవిస్తూ ఉంటాడో, అర్థం చేసుకున్న ప్రపంచాన్ని, వాడే సాధువు. మంచివాడు, సత్పురుషుడు, మంచి సత్పురుషురాలు. దైవం కిం. దైవం అంటే ఏంటి? ఇదేంది? యత్ సుకృతం. యత్ సకృతం అంట. యత్ సకృతం. దైవత్వం ఏది? దైవత్వం అంటే ఏది? ఏదయ్యా దైవత్వం? దైవత్వం సత్కార్యం, మంచి కార్యములు చేయుట. మంచి కార్యాలు చేయడమే దైవత్వం కాదు. మంచి భావం లోపల ఉండి ముందు తర్వాత సత్కార్యం చేస్తూ ఉంటే అది దైవత్వం. కహా సుకృతి శ్లాఘ్యతేయ సద్భి. సద్గుణ సంపన్నుడు ఎవడు? సత్పురుషులచే వినుతింపబడేవాడు. సత్పురుషుడు సదా గౌరవింపబడేవాడు, మెచ్చుకునేవాడే అని అర్థం. కో ధన్య. సన్యాస్ అంటే సన్యాస, సన్యాసి అని అర్థం. ధన్యాత్ముడెవరు? సన్యాసి అంటే ఏంటి? సర్వసంగ పరిత్యాగి. అన్నిటి యందు వ్యామోహం లేనివాడు. వాడు కూడా మనలాంటి మానవుడే. కానీ దైవభక్తి కలిగి, జ్ఞానం కలిగి, భక్తి జ్ఞానాలను సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అన్నిటి మధ్య ఉన్న, అన్నిటిపైన వ్యామోహం వదిలినవాడే సర్వసంగ పరిత్యాగి అని భావము.